కొత్తపట్నం మండలం కే పల్లెపల్లె గ్రామంలోని మత్స్యకారులకు మత్స్యకార భరోసా చెక్కులను అందజేశారు. మండలంలోని 3076 మంది మత్స్యకారులకు 6.15 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం దామచర్ల మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 20,000 చొప్పున వృత్తి ఇస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. తాను 2014-2019 కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొత్తపట్నం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ప్రస్తుతం ఒంగోలు నుండి కొత్తపట్నం బీచ్ వరకు 2 వరుసల రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పల్లెపాలెంలో రోడ్లు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు దామచల జనార్దన్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. లేదు దయచేసి, ఎందుకంటే రానున్న రోజుల్లో ప్రభుత్వంలో మనం ఒకసారి గుర్తించుకున్నప్పుడు 14-19లో అది వరకు మన టైంలో మనం అప్పుడు 4,000 ఇచ్చేవాళ్ళం. అంతకుముందు అయితే రైస్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 4,000 రూపాయలు అప్పుడు ఎక్కడైతే వేటకి వెళ్లకుండా ఈ 3 నెలలు ఉంటారో దానికి 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 19 ఎన్నికలప్పుడు కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మన ప్రభుత్వం రాగానే దాన్ని 20,000 చేస్తామని చెప్పేసి దాన్ని ఆ రోజు చెప్పారు, ఇవ్వటం కూడా జరిగింది. ఆ రోజు మేము కూడా టీవీఎస్ 50లు కానీ, అదేవిధంగా వలలు కానీ, అదేవిధంగా మీకుండే బోట్లు కానీ, డీజిల్ కానీ, ఇంజన్లు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే టైంలో కూడా తక్కువ సబ్సిడీ రేట్లో ఆ రోజంతా కూడా మేము ఎంతమంది అడిగితే అంతమందికి మనం కూడా మేము ఇచ్చడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో లాస్ట్ టైంలో మీకు అవన్నీ కూడా ఏమి ఇవ్వాల, మీకు ఇచ్చింది వాళ్ళు అదివరకు 4,000లో లేక వాళ్ళు ఆగున్నారు. వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. అందరికీ తీసుకున్నారు, కాకపోతే 49 కుటుంబాలు మాత్రం రాలేదని చెప్పేసి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ 49లో మన సెక్రటరీ, మీ పేరు, మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కృష్ణ గారు అయితే మళ్ళా దాంట్లో 12 మందికి ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళకి తీసి అవి కూడా పంపించారు. అవి తొందరలో వస్తాయి. ఇకపోతే 37 మంది ఇంకా పెండింగ్లు ఉన్నాయి. దీంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన వాళ్ళు జేడీ ఫిషరీస్ కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా ఎప్పుడైతే లబ్ధిదారులను పెట్టేటప్పుడు మీకు మీటింగ్ పెట్టారు. వీళ్ళందరికీ కూడా పేర్లు ఉన్నాయి, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరిచారు. ఆ రోజే మనం జాగ్రత్త పడాలి. లిస్టు పంపించేటప్పుడే మనం ఎలిజిబిలిటీస్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దీనికి కూడా రేట్లు ఏమో పెంచేశారు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళు 60-50 అంటాడు, ఒకడేమో 1 కోటి అంటాడు, 2 కోట్లు అంటాడు. అది వరకు 5 లక్షలు ఉండే పొలాలు ఈరోజు ఆ రకంగా పెంచేశారు. కాబట్టి దాన్ని మళ్ళీ మనం కొని మనం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా చూస్తున్నాం. దానికి కూడా బడ్జెట్ ఎంతైతే చూసి దాన్ని కూడా శాంక్షన్ చేయించి తప్పకుండా కూడా కుటుంబాలు పెరిగినాయి, పిల్లలు పెరిగారు, ఒకే ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా నా వీలైనంత వరకు తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా షిప్పింగ్ యార్డ్ కూడా అది దగ్గర 400 కోట్లకి అది కూడా శాంక్షన్ అయింది. అది అంతా కూడా శాంక్షన్ అయింది. ఈరోజు గ్రామ సభ కూడా పెండింగ్ ఉన్నట్టుంది. జరి గారు అప్రూవల్ అయింది. తొందరగా జూలైలో నుంచే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరందరూ పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మీకు అందరికీ అందే విధంగా నా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ ఐక్యతగా ఉండండి. ఖచ్చితంగా ఎవరో కొంతమంది వాళ్ళు రాలేదని మన వాళ్ళు బాధపడుతున్నారు. ఇందాక చెప్తా ఉన్నారు ఈసారి వచ్చేకి ఊరు సగం ఉంటుందని. మీరు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా మీ ఊరిని ఎప్పుడు నేను మర్చిపోం. మీ ఊరంటేనే నాకు ఇష్టం. కాకపోతే కొంతమంది బాధ ఎక్కడైనా సరే మాకు కావాల్సినటువంటి ఈ 1250 పట్టాలకి ప్రైవేట్ ల్యాండ్ని ఎల్ఏ చేసి దయచేసి ఈ హార్బర్ దాంట్లోనే ఇంక్లూడ్ చేసి పునరావాసం కింద మా వాళ్ళకి ఇప్పిస్తారని చెప్పని సభాపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. విధంగా పెట్టారు, షెడ్యూల్ని అనౌన్స్మెంట్ చేశారు.
కానీ జనాలకి సరైనటువంటి అవగాహన కల్పించలేకపోయాం. వేట నిషేధ కాల వృత్తిని అందించడానికి గాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర మండల స్థాయి నాయకులు, అలాగే మన గ్రామ స్థాయి పెద్దలు, ఇతర అధికారులు, అలాగే కంప్లైంట్ చేసి వివరాలతో సహా అక్కడికి తెలియజేయడం జరిగింది. ఆ బోటు మీద తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలియజేశారు. ఇక నుంచి కూడా మన యొక్క ప్రాంతీయ జలాల్లో తమిళనాడుకు చెందినటువంటి బోట్లు కనుక వేట చేసినట్లయితే ఆ బోట్ల యొక్క రిజిస్ట్రేషన్ నంబర్తో వివరాలు, అంటే మనకి ఆ సంఘటన ఎక్కడ జరుగుతుందనేది జియో కోఆర్డినేట్స్తో కూడినటువంటి ఫోటోలు లేదా వీడియోలు కూడితో కూడిన నివేదికని మనం కంప్లైంట్లు కనుక పంపించమని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం కోరింది. కాబట్టి ఇక నుంచి ఇటువంటి సంఘటనలు కనుక పునరావృతమైనటువంటిదే మన మత్స్యకారులందరికీ కూడా ఆ వివరాలని మన శాఖ కనుక తెలియజేసినట్లయితే సిబ్బందికి మన ప్రభుత్వం ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి తెలియజేస్తాం.